చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు నుంచి తయారు చేసిన నూనెలు వాడారని టీడీపీ నేతలు గట్టిగా చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు బయట పెట్టారు. ఆనం వెంకటరమణారెడ్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో చేయించిన పరీక్షల్లో 52 ఐటమ్స్ ని అనలైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిపారు. చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిపినట్టు తేలిందన్నారు. కుక్కల మాంసం కూడా కావచ్చంటూ అనుమానం వ్యక్తం చేశారు ఆనం వెంకటరమణారెడ్డి. ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు 5 వాల్యూ పాయింట్ 95.82% ఉండాల్సిందిగా 19.72% వచ్చిందన్నారు. మరో శాంపిల్లో 19.77% వచ్చింది. పూర్తిగా గొడ్డు మాంసం, చేప నూనె, కుళ్ళిన జంతువుల మాంసం ఆ నెయ్యిలో వాడారని ఆరోపించారు. కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి, 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ. అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి. 100 ఉండాల్సింది 19.72 అంటే 20% కూడా రాలే. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.72 ఒకటి, ఇదిగోండి 19.77. 100 యావరేజ్ ఉండాల్సింది. అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత పూర్తిగా గొడ్డు మాంసం, చేప ఆయిల్, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేము చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక్క శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి, ఒరే సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతుంది. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాను. కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఆల్రెడీ నిన్న చంద్రబాబు చేశారు వ్యాఖ్యలు, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల నూనెను వాడుతున్నారని చెప్పేసి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రిపోర్ట్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. దీనిపై డీటెయిల్స్ ఏంటి దామోదర్? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి జంతువుల కొవ్వును లడ్డు ప్రసాదంలోనికి వాడే నెయ్యిలో కల్తీ చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించిన తర్వాత ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే లడ్డు తయారీకి కానీ ప్రసాదాల తయారీకి కానీ నెయ్యి వినియోగం కోసం గతంలో ఉన్న నందిని నెయ్యిని కాదని మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఓ కంపెనీకి 70% నెయ్యిని సరఫరా చేసే విధంగా టెండర్ తీసుకున్నారు. 293 రూపాయలకు కిలో వారు పంపిణీ చేస్తామన్నారు. అయితే పక్క రాష్ట్రమైన కర్ణాటక ఆ ధరకు మేము సరఫరా చేయలేమంటే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న మధ్యప్రదేశ్ నుంచి సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పుడే ఈ టీటీడీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేయాల్సింది. దీనికి తోడు గత 9 సంవత్సరాలుగా టెక్నికల్ టీం ఒకటే ఉంది, ఏదైతే లడ్డు, ఈ నెయ్యి, ఇతర వస్తువుల నాణ్యతను పరీక్షించడానికి. అందులో ఉన్న వారిని ఇప్పటికీ మార్పు చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే
నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన తర్వాత వైసీపీ నాయకులు ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయం కోసం ఈ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. అయితే దీనికి కౌంటర్ గా ఏదైతే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి రికార్డులు బయటికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే చేప కొవ్వుతో పాటు బీఫ్ కొవ్వును కలిపారు, దీనివల్ల ఎంతమంది హిందువులు మనోభిప్రాయాలు దెబ్బతి ఉంటాయంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా ఎస్పీస్ ఏదైతే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. థ్యాంక్ యూ దామోదర్.